देवंगरम जयगरम हिष्टाना अस्यां शुभदो पूर्वसंकल्पकारेण परमेश्वरमतस्य श्री बाल धर्मनाथ स्वामी देवतामतस्य धर्मनाथ स्वामी देवता प्रीत्यर्थो अथ योत्रमांगल्य धारणाख्यं कर्म करिष्ये स्वामिवारिकी సమూహూర్త ధారణం పూర్తయినది. సమూహూర్త ధారణానంతరం యోత్రమాంగళ్య ధారణ మంగళసూత్రాలని స్వామివారి యొక్క హస్తాలకు దాగించి దేవేరులకు అలంకరించడమే యోత్రమాంగళ్య ధారణగా ఉంటారు. లోకరక్షణార్థం లోకశాంత్యర్థం కళ్యాణం జరిగేటువంటి కారణంగా స్వామివారికి కళ్యాణోత్సవంలో యోత్రమాంగళ్యం ఎప్పుడైతే అమ్మవారి నడలో స్వామివారి స్వహస్తాలతో పెడుతుందో ఆ గ్రామమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే పూర్వం వశిష్ఠుల వారు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఎప్పుడైతే రాముల వారికి జరిపించారో సీతమ్మ వారికి రాముల వారికి కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగిన పిదుప అలాగే అదే కళ్యాణంలో నలుగురికి జరిగింది. రాముల వారికి, భరతుడికి, శత్రుఘ్నుడికి అలాగే లక్ష్మణుడికి అందరికీ కూడా కళ్యాణం జరిగింది. సీతాదేవి, ఊర్మిళాదేవి, మాండవీదేవి, శృతకీర్తిదేవి విధంగా నలుగురి కళ్యాణం కూడా ఒకేసారి జరిగింది అన్నమాట. సీతారామ కళ్యాణం జరిగినప్పుడు ఆ అయోధ్య నగరంతో పాటుగా యావత్ భారతావని మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా సువృష్టిగా వర్షాలు పడి అన్ని పాడి పంటలు కూడా చక్కగా పండి రాజ్యం మొత్తం కూడా సుభిక్షంగా ఉంది. ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి మహర్షులందరూ కూడా సీతారామ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా చేయడం శ్రేయోదాయకం అని చెప్పేసి భావించి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవాలను జరిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మన గ్రామంలో వెలిసినటువంటి బాల తిరుమలనాథ స్వామి వారి యొక్క కళ్యాణం పొదుగుకులు చేస్తాము మనం. ఈ సంవత్సరానికి ఒకసారి స్వామివారి యొక్క వార్షికోత్సవం రోజున స్వామి యొక్క కళ్యాణాన్ని ఈ రోజున మంగళసూత్రాలు అమ్మవారి మెడలో పడగానే ఈ సంవత్సరం అంతా కూడా తిరుమలనాథ స్వామి యొక్క అనుగ్రహంతో మన గ్రామము, మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరగబోతున్నది. అందులో భాగంగా యోత్ర మాంగళ్యాలకు పూజ జరుగుతుంది. పూజ అయిన తర్వాత అందరికీ మంగళసూత్రాలు చూపిస్తారు. మంగళసూత్రాలకు నమస్కరించి అందరూ కూడా గోవిందనామాన్ని చదవాలి. ఓం యోత్ర మాంగళ్య దేవతాభ్యో నమో నమః. యోత్రమాంగళ్య దేవతాభ్యో నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న హేమగజ సింహాసనం సమర్పయామి. యోత్రమాంగళ్య దేవతాభ్యో నమో నమః. పాదవే పాత్రం సమర్పయామి హస్తవే హర్యం సమర్పయామి. ఏ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రార్థోపవేదార్థాధనార్థం పుష్పాక్షదాం సమర్పయామి. అలంకరణార్థాయ మే హరిద్రాయ గోమవిలోకవిలేపనాద గంధానం పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పాన్ని పూజనాం. ఓం మహాలక్ష్మీ నమః. ప్రకృతే నమః. ప్రకృతే నమః. విద్యాయ నమః. సర్వభూత హితప్రదాయ నమః. శ్రద్ధాయ నమః. భృత్యై నమః. సౌఖ్యై నమః. పరమాత్మకాయ నమః. వాచై నమః. పద్మానాయ నమః. పద్మాయ నమః. సుజయే నమః. స్వాహాయ నమః. స్వదాయ నమః. సుధాయ నమః. ధన్యాయ నమః. హిరణ్మయే నమః. లక్ష్మీ నమః. నిత్యపుష్పాయ నమః. పావనే నమః. అరిచే నమః. విజయ నమః. వేదాయ నమః. వసుధాయ నమః. వసుధాయ నమః. గౌరాయ నమః. దాతాయ నమః. రామాక్షి నమః. గోవిందాయ నమః. అనుగ్రహ ప్రదాయ నమః. హృదయ నమః. మయ నమః. భగవాయ నమః. సదాయ నమః. ప్రదాయ నమః. దీప్తాయ నమః. విజయ నమః. గరుడాయ నమః. గరుడాయ నమః. ప్రదాయ నమః. పద్మహస్తాయ నమః. పద్మాక్షి నమః. పద్మజయ నమః. పద్మోభవాయ నమః. పద్మవాదాయ నమః. దేవ్యే నమః. పద్మజయ నమః. పద్మజయ నమః. పద్మజయ నమః. పద్మజయ నమః. ప్రజాభావనాయ నమః. ప్రభాయ నమః. చంద్రోదయాయ నమః. చంద్రాయ నమః. చంద్రసహోదరే నమః. ప్రేమశ్రీ నమః. ఆపాదనే నమః. విజయ నమః. శ్రీ నమః. భాస్కరే నమః. గురువే నమః. నమః. మహాలక్ష్మీ నమః. వసుంధరాయ నమః. నారాయణ హరిణే భగవానే నమః. దేవే నమః. మహాలక్ష్మీ నమః. యోత్ర మాంగళ్య దేవతాభ్యో నమో నమః. నారాయణ పుష్పాక్షదాం సమర్పయామి. భజతే వేదేవి.
మీరే మీ కుటుంబాన్ని గోవిందా 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 గోత్రమాంగళ్యాన్ని బ్రాహ్మణై స్పర్శయేతు. ఓం భవాద్యో ప్రభాపతి ఓం విశ్వమిదం జగదో ప్రవాహ పర్వదాశ్రే ఓ రాజా బ్రాహ్మణం దైవైర్మాభ్యదిష్టాః పర్వతయువావిదాసరిః ఇంద్రయువేహ ధ్రువస్తిష్టా ధరాష్ట్రముధారజా అభిదిష్టప్రదంజనః అధరే సంత శత్రవః ఇంద్రయవ వృత్రహాదిష్ట అపహ క్షేత్రాన్ని సంజయన్నో ఇంద్రయేణ మధే ధరదో ధ్రువం ధ్రువేణ హవిషాః తస్మై దేవాది బ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త శుభ ముహూర్తమస్తు ఏతత్ శుభ ముహూర్తకాలే పూజాదినా నవానా గ్రహాణా వచ్చందా ఆనుకూల్యదా ప్రసాద సిద్ధిరస్తు భవంతో భ్రమంతో యోత్రమాంగళ్యాని సర్వేషాం భక్తజనానాం దృశ్యాత్. తిరుమలనాథ స్వామి గోవిందా.